ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు కనిపించి వచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంలో మనందరూ కూడా మందుసాల నుంచి ప్రారంభించుకు తీరి చర్చి వరకు అందరూ క్రిస్మస్ ను పాటించి తీరుతున్నారు. ఎవరు దేని ఏ ఉద్దేశంతో పాటించి తీరుతున్నారో నాకు తెలియదు. నేను మాత్రం ఒక ఉద్దేశంతో పాటించి తీరేది దేవుడు నా తోడుగా ఉన్నాడు. నేను దేవుడితో అనుబంధి అయి ఉన్నాను, దేవుడితో నేను నడుచుతున్నాను అన్నదాన్ని ప్రస్తావించి తీరే దాంట్లోనే నేను క్రీస్తు నంది పగటి వేళను ఆనందించి తీరడానికి కోరి తీరే ఒక మాట. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అక్కడ యేసయ్య జన్మ క్రమావళి గురించి ఒక మాట అక్కడ ప్రస్తావించబడి తీరుతున్నది. చూపును ఆలకించుడి, గర్భవతి అయి కని చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో యేసయ్య గురించి ఉన్న ప్రవచనం, జన్మ గురించి ఉన్న ప్రవచనం గురించి అక్కడ ప్రస్తావించడం మనకి కనబడుతున్నది. యేసయ్య గురించి ఉన్న చాలా ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో బోల్డ్ చోట్ల రాయబడినది. ఆయన జన్మించిన దగ్గర నుంచి ఆయన పునరుద్ధానం పొందిన వరకు ఉన్న అనేక రీతి కలిగిన ప్రవచనాలు బైబిల్ మనకి సక్రియంగా బోధించి తీరుతున్నది. ఆ ప్రవచనాలన్నీ మనకు ఒక విషయమే నేర్పించుకు తీరేది. అందులో ఉన్న ఒక శ్రేష్టత కలిగిన ఒక మాట, ఆ ప్రవచనంలో దేవుడు మనల్ని బోధించే దేవుని యొక్క సాన్నిధ్యత, దేవుని యొక్క ప్రజలని నింపి సహాయపరిచి నడిపించి తీరుతున్నది. అందుకే దాంట్లో మనం దేవుని యొక్క బిడ్డలుగా ఆనందపడే వారిగా ఉండి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఈ పగటి వేళ మనం చూసుకు వాక్య భాగంలో మనం చూడగలిగి తీరితే, వాక్య భాగంలో చూడగలుగుతున్నాం ఇమ్మానుయేలు మనకి తోడై ఉన్నారు. దేవుని యొక్క జన్మ తరగతులు దేవుడు ఒక హెచ్చరిక కలిగిన మాటలు మరి ఇస్తున్నది. కన్యక గర్భాన్ని ధరించి తీరేది. కన్యక గర్భం ధరించి తీరడం అందరికీ విశ్వసించి తీరడం అసాధ్యమైన ఒక విషయం. కానీ అది మన బుద్ధితో మనం ఆలోచించే జరిగే ఒక పని కాదు. అది మత్తయి సువార్త చెప్తున్న మాట, మత్తయి సువార్త లూకా సువార్త కలిసి మనం చదివితే చూడగలిగిన ఒక మాట. యేసయ్య జన్మ క్రమావళి గురించి చెప్తున్నది. రెండు శక్తులు యేసయ్య జన్మించుకు తీరడానికి సహాయపడి తీరినట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. దాని అర్థం ఏ రీతిగా ఒక తండ్రి తల్లి కలియుగ కావాలి, ఒక సంతానం జన్మించి తీరడానికి యేసయ్య జన్మావళికి కూడా ఏం కావాలి? రెండు రీతి కలిగిన శక్తి. ఒకటి దేవుని యొక్క శక్తి, రెండోది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. రెండు శక్తులు ఆయన ఏం చేసింది? జన్మనిచ్చుకు తీరడానికి. అలాగా కన్యక ఏమైంది? గర్భవతిగా మారిపోయింది. అందుకే ఆయనకి పేరు ఇమ్మానుయేలు అని చెప్పబడినట్టుగా బైబిల్ సెలవించి తీరుతున్నది. ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం దేవుడు మనకి తోడు. ఈ పక్కన వేళ దేవుడైనా నిజంగా నీకు తోడై ఉన్నారా లేదా ఒక్కసారి నీ జీవితంలో నువ్వు పరిశోధించి తీరాలి. దేవుడు నీకు తోడై ఉండి తీరితే మందుసాలలో నువ్వు ఉండవు. దేవుడు నీకు తోడై ఉండి తీరితే దేవుని యొక్క స్వభావ తరగతిలో దేవునికి అనుకూలపడేటట్టుగా జీవితం నడుచుకొని వెళ్ళగలిగి తీరుతాయి. నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనాలు చదివినప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యత ఇశ్రాయేలు ప్రజల బట్టి ఉండబడడం వలన దేవుడు వారికి సంరక్షణ ఇచ్చుకు తీరారు. దేవుని యొక్క సాన్నిధ్యత నీలో ఉండి తీరితే నీకు దేవుని మూలంగా సంరక్షణ కలిగి ఉండి తీరుతాయి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పగటి వేళ మేఘ స్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండి వారి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకు తీరారు. అలాగే పగటి వేళ ఇమ్మానుయేలు నీకు తోడై ఉంటే, దేవుడు నీకు తోడై ఉండి తీరితే ఆయన సంరక్షణ నీవే చేయొచ్చు, అనుభవించుకు తీరొచ్చు. ఆయన చేసిన విడుదలను నువ్వే చేయొచ్చు, అనుభవించుకు తీరొచ్చు. అందుకే ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్ని శత్రువులు దాడి చేసుకొచ్చినా కూడా దేవుడు వారిని ఏం చేశారు? విడిపించుకు తీరే ప్రణాళిక తీరారు. అలా వారి జీవితం ఏమైతే దేవుని యొక్క సంరక్షణలో జరుగుతున్నది. రెండోదిగా దేవుని యొక్క సాన్నిధ్యత, మన దేవుని యొక్క ఇమ్మానుయేలు మనతో ఉండి తీరితే నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నమాట. దేవుడు మనకి తోడై ఉండి, దేవుని యొక్క ఇమ్మానుయేలు మనకి తోడై ఉండి ఆయన సాన్నిధ్యత మనతో ఉండి తీరుతుంది. ఆయన మనకి విశ్రాంతిని ఇచ్చేవాడిగా ఉండి తీరుతారు. ఈ కాలంలో మనుషులందరూ కూడా విశ్రాంతి కోసం ఎన్నెన్నో ప్రక్రియలు చేసి తీరుతున్నారు. కానీ దేవుడు ఇచ్చిన విశ్రాంతి మన జీవితానికి నెమ్మదించేది, సహాయపరిచి తీరేది. అందుకే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్య మార్గంలోనే తీసుకువెళ్ళి దేవుడు కనాను దేశానికి దేవుడికి వెళ్ళినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం ఆ అరణ్య మార్గంలో వాడికి ఆహార సౌకర్యాలు లేవు, త్రోవ లేవు, సదుపాయాలు లేవు. అయినా కూడా వారు ఏమైతే తీరారు? దేవుని యొక్క సంరక్షణలో, దేవుడు కల్పించిన విశ్రాంతిలోనూ వారు బయలుదేరి తీరగలిగారు. ఎప్పుడైనా మీరు అరణ్యంలోకి వెళ్తేనే మీకు దానికి ఉన్న భావన తెలుసుకొచ్చి తీరేది. అరణ్య లోపల విపరీతంగా ఇసుకలు ఉన్నాయి, ఇసుక లోపల పాములు ఉన్నాయి. పాములు మాత్రం కాదు, అదే రీతిగా తేళ్లు ఉన్నాయి. రకరకాలుగా విషం చెప్పించే జంతువులు ఉన్నా కూడా వారికి విశ్రాంతి కలిగి తీరేటట్టుగా దేవుడు వారికి నడిపించి తీరేటట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం దేవుడు మీకు తోడై ఉండి తీరితే ఎలాంటి పరివేశంలో కూడా నీవే చేయొచ్చు, సమాధానంలో నిద్రపోయేయవచ్చు. అంత మాత్రం కాదు, నీ జీవితంలో ఏముంటది? దేవుని యొక్క సాన్నిధ్యం ఉండి తీరగలిగి తీరుతాడు.
అందుకే దేవుడు మన తోడుగా ఉండి తీరితే అరణ్యములోని వెళ్ళి తీరొచ్చు. క్రైస్తవ జీవితం ఒక అరణ్య మార్గం. అది చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు తెలియట్లేదు. అందుకే చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న రోగాలకి, చిన్న చిన్నగా పొదువులకు ఏమైపోతున్నారు జీవితాలు దేవునికి విడిచిపెట్టి తీరేంతటి ఉన్న ప్రణాళికలోకి వెళ్ళి వెళ్తున్నది. మూడోదిగా మేము చెప్తున్న మాట, దేవుడు మనకి ఇమ్మానుయేలు మనకి తోడై ఉండి తీరితే ఆయన సాన్నిధ్యత మన బలహీనతలో మనల్ని బలపరిచి తీరుతుంది. న్యాయాధిపతులకు పుస్తకం 6వ అధ్యాయం 12వ వచనం చదివి తీరినప్పుడు చూడగలిగిన మాట, గిదియోను దేవుని యొక్క సన్నిధిలో పిరికివాడిగా ఉండి తన ఆహారాన్ని ఆయనగా సమకూర్చుకునే ప్రక్రియలో దేవుడు ఆయనని బలపరిచి తీరినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. న్యాయాధిపతులకు పుస్తకం మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పంట నాటినది ఆ దేశంలో ఉన్న ఫిలిష్తీయ దేశస్తుల నుంచి వాటిని ఏం చేసుకెళ్ళేవాడు, దోచుకు వెళ్ళేది. ఈ కాలంలో కూడా చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో కూడా జరిగేది. నువ్వు సంపాదించడం వేరే ఎవరో తింటున్నాడు, దానికి అర్థం తెలుసుకు తీరాలి. నీకు దేవుని యొక్క సంరక్షణ కావాలి, దేవుని నీకు తోడు. అందుకే ఎవరి దగ్గరికి, గిదియోను దగ్గరికి దేవుడు ఒక దూతగా దిగి వచ్చి ఆయనతో మాట్లాడి తనను బలపరిచినట్టుగా బయట ఆయనకి ప్రోత్సహించి తీరుతుంది. దాని అర్థం నీ పంట నాశనం అయిపోతున్నప్పుడు, నీ పంట దొంగిలించబడి తీరుతున్నప్పుడు తెలుసుకు తీరాలి. ఇమ్మానుయేలు నీ తోడొచ్చి తీరితే నీకు బలం దొరికి తీరుతుంది, ధైర్యం దొరికి తీరుతుంది, ప్రోత్సాహం దొరికి తీరుతుంది. అందుకే ఒక పిరికివాడిగా కాకుండా ధైర్యం ఉన్నవాడిగా ఏం చేస్తున్నాడు, గిదియోను తన పొలంలో నుంచి ఉన్న దానిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి తీరాడు. దాని నువ్వు ఈ భూమిలో పిరికివాడిగా బతికి తీరితే పిరికివాడిగానే మిగిలిపోయింది. పిరికితనం మధ్యలో కూడా ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకు తీరి ఆయన తన పంటను ఏం చేసుకున్నాడు, సమకూర్చుకు తీరాడు. బైబిల్ చదవగలిగి తీరితే మనం చూడవచ్చు ఎలా ఆయన పంట వేశాడు, శత్రువులు చూడకుండా పంట వేశాడు, శత్రువులు చూడకుండా పంట కోసాడు, శత్రువులు చూడకుండా గోధుమలు ఏం చేశాడు, ఆడించాడు, శత్రువులు చూడకుండా వాటిని ఏం చేయాలి, తినడానికి ప్రయత్నం చేసుకోగలిగాడు. అలాగే ఈ భూమిలో మనం జీవించేటప్పుడు కొన్ని ఏం చేయాలి, రహస్య భావనలో చేసుకోగలగాలనుకున్న ప్రయత్నం ఉండి తీరాలి. బహిరంగంగా దేవుడిని కనపరచలేకపోతే రహస్యంగా కూడా దేవుడికి కనపరచలేవు. ఆదివారము ఎలాంటి కూడికలకు నువ్వు బహిరంగంగా దేవుడిని సాక్షి పరచలేకపోతే రహస్య జీవితంలో కూడా నీకు సాక్ష్యం లేదు. అందుకే గిదియోను దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. దేవుడి యొక్క సాన్నిధ్యం తన బలహీనతలో ఆయన బలపరుచుకు తీరింది. 4వ బైబిల్ చెప్తున్న మాట మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 45-46 వచనం మనం చదివినప్పుడు దావీదుకు దేవుడు ఏమిచ్చాడు, తన దేవుని యొక్క సాన్నిధ్యత ఆయనలో ఉండబట్టి ఆయనకి బెదిరించిన గొలియాతు దగ్గర నుంచి దేవుడు ఆయనకి విజయాన్ని ఇచ్చి తీరాడు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యం ఉండి తీరితే ఎంత అడుగున్నా ఒక శత్రువు మన ముందుకు నిలబడినా మనకేం దొరికి తీరుతుంది, విజయం దొరికి వచ్చి తీరుతుంది. చాలా మంది అనుకున్నారు బయట మనకి గోలియాతు బయట లేదు, నీ లోపలే ఒక గోలియాతు ఉంది. అది ఇంకేది కాదు, నీ శారీరక క్రియలే. నీ శారీరక క్రియలు నిన్నేం చేసి తీరేది, నీ ఆత్మీయతను అభ్యంతరం వచ్చి తీరేదిగా ఎదిరించుకు తీరేది. దానిని ఎడగొట్టుకు తీరాలంటే, అది పడి తీరాలంటే ఏం కావాలి, దేవుని యొక్క సాన్నిధ్యత మనకి కావాలి. అందుకే ఈ రాత్రి వేళ దేవుని ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. దేవుని యొక్క సాన్నిధ్యత ఇమ్మానుయేలుగా ఉండి తీరితే గొలియాతుని కూడా ఏం చేయొచ్చు, తెలిసి తీరొచ్చు. అందుకే రాబోయే రోజుల్లో ఆ ఇమ్మానుయేలు అయిన దేవుని యొక్క సాన్నిధ్యతలో నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యాల దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. దేవునికి వందనాలు. ఈరోజు దేవుడి సన్నిధిలో కూడి వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేసిన ఈ చర్చని అనుకున్నారంటే నా మాత్రము ఈ చర్చకి అన్నింటినీ ఎవరు ఆలోచించకూడదు. మనమందరూ ఒక్కటే, మనమందరూ ఈ చర్చలో ఉన్నవారు. దాని లేకపోతే ఏ పని జరగదని అనుకోకూడదు. జోడి పార్టీ లేకపోతే ఇక్కడ పనిచేసి జరుగుతుంది. జోడి పార్టీని చూసుకొని అని ఎవరైతే పనిచేసి స్టార్ట్ చేసేది నన్ను చూసుకోడు కాదు.